తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణను వేగవంతం చేసింది. ఇప్పటి వరకు 36 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. టీటీడీలోని కీలక అధికారులు, డైరీ నిపుణులే ఈ వ్యవహారానికి సూత్రధారులని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో A34గా ఉన్న విజయభాస్కర్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరగా నెల్లూరు ఏసీబీ కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. లంచాలు తీసుకుని అనుకూల నివేదికలు ఇచ్చినట్టు దాంతో టీటీడీకి 118 కోట్ల నష్టం జరిగినట్టు సిట్ కోర్టుకు తెలిపింది. విజయభాస్కర్ రెడ్డి నుంచి 34 లక్షల రూపాయలు సీజ్ చేసినట్టు వెల్లడించింది. ఇక కేసు కీలక దశకు చేరుకోవడంతో సిబిఐ జేడీ వీరేష్ ప్రభు తిరుపతి సిట్ కార్యాలయంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో అధికారులతో చర్చించారు. సంక్రాంతి తర్వాత లేదా ఈ నెలాఖరులోగా నెల్లూరు ఏసీబీ కోర్టులో మళ్లీ విడత ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉందని, మరికొందరు కీలక వ్యక్తుల అరెస్టులు కూడా జరగవచ్చని సమాచారం.